అర్జున్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ పుష్ప 2 ద రూల్. అయితే ఈ మూవీకి ముందు అల్లు అర్జున్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప. ఆ మూవీ రిలీజ్ అయ్యి 4 ఇయర్స్కి దగ్గర వస్తుంది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పుష్ప 2 ద రూల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు అల్లు అర్జున్ గారు. చూడాలి ఈ మూవీతో అల్లు అర్జున్ గారికి ఇంకొక పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ పుష్ప 2 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ పుష్ప 1 మూవీ కన్నా పుష్ప 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ గారికి ఇంకొక పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది. పుష్ప మూవీని డైరెక్ట్ చేస్తుంది బి సుకుమార్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది అల్లు అర్జున్, రష్మిక మందన, సునీల్, అనసూయ భరద్వాజ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. మూవీలో రష్మిక మందన హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఈమె లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ యానిమల్. ఈ యానిమల్ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ యానిమల్ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ పుష్ప 2 మూవీలో నటిస్తున్నారు రష్మిక మందన. అయితే పుష్ప 1 మూవీలో కూడా రష్మిక మందన గారే యాక్ట్ చేశారు. ఈ పుష్ప 2 మూవీతో తనకి చాలా పెద్ద హిట్ మూవీ వస్తుంది అని రష్మిక మందన అంటుంది. చూడాలి ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యాక రష్మిక మందనకి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది. అలానే రష్మిక మందనకి ఈ మూవీతో ఇంకొక పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ పుష్ప 2 మూవీ మీద చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టే ఈ మధ్య టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ సినిమాలో రిలీజ్ అయిన 2 పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలానే పాటలు కూడా హిట్ అయ్యాయి. ఇంకా మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.